வீட்டுக்கு போயிருந்தோம். 2 டேஸ் கேப் எடுத்தோம். மறுபடியும் இப்போ ட்ரிப் ஸ்டார்ட் ஆயிட்டோம் நாங்க. எங்க போறோம்னு అది అங்க పోయిట వరకు నాంగ உங்களுக்கு రివీల్ பண்றோம். ఓకే. ఇప్పుడైతే మొన్న మేము కూర్గ్ అయితే వెళ్ళొచ్చాం కదా. ఇప్పుడు 2 డేస్ 3 డేస్ రెస్ట్ అయితే తీసుకున్నాం ఇంట్లో. ఇప్పుడు ఇంకో నెక్స్ట్ ట్రిప్ అయితే స్టార్ట్ చేసాం. ఇప్పుడు ట్రిప్ ఎక్కడికంటే ఇప్పుడు ప్రజెంట్గా అయితే హైదరాబాద్ వెళ్తాం. హైదరాబాద్లో అయితే నైట్ స్టే చేస్తాము. దాని తర్వాత ఇంకో ప్లేస్కి వెళ్ళాలి. అదేంటని చెప్తాం. ఓకేనా, ఖచ్చితంగా ఫాలో చేయండి. కానీ మంచి లాంగ్ ట్రిప్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. మేమైతే ఇంకా చెన్నై నుంచి బయలుదేరాం కదా, హైదరాబాద్ వెళ్తున్నాం అని చెప్పేసి. ఇంకా మధ్యలో అయితే నైట్ అంటే బయలుదేరిన ఈవినింగే బయలుదేరాం మేము. చెన్నై క్రాస్ చేయడానికి 6:30 అయిపోయింది ఈజీగా. అది మధ్యలో ట్రాఫిక్ అయ్యింది. ఇంకా ఇప్పుడు ఒంగోలు అయితే నైట్ స్టే చేస్తాం. ఒంగోలులో నైట్ స్టే చేసి దాని తర్వాత మళ్ళీ రేపు మార్నింగ్ అయితే హైదరాబాద్కి అయితే మేము బయలుదేరుతాము. ఇంకా మధ్యలో ఇక్కడైతే బిర్యానీ అయితే తింటున్నాము. ఇంకా బిర్యానీ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసుకుంటాం. సీటింగ్ అయితే బాగుంది మంచిగా, బయట రోడ్ బంకం ఎక్కడ ఉంది. బిర్యానీ అయితే పర్లేదు, ఒక యావరేజ్ ఉంది. ఫ్రైడ్ రైస్ ఎలా తెలియదు. ఫ్రైడ్ రైస్ అయితే ఇప్పుడే వచ్చింది. வீட்டிலேருந்து கிளம்பிட்டு ஹைதராபாத் வரலான்னு வந்தோம் இல்லையா. அங்கே வந்துட்டு வர வழியில் ரொம்ப டைம் லேட்டாக காட்டுதுன்னு சொல்லிட்டு வர வழியில் இந்த ஹோட்டலில் இருந்தோம். மினிக் ரெஸ்டாரண்ட் போட்டிருக்கோம். இங்கே வந்து ஒரு பிரியாணி ஒரு ஃப்ரைட் ரைஸ் ஆர்டர் பண்ணோம். பிரியாணி சாப்பிட்டுருக்கோம், ஃப்ரைட் ரைஸ் வந்துருச்சு. அதுவும் நல்லா இருக்கான்னு இனிமேல் தான் டேஸ்ட் பண்ணோம். வந்து போகிற வழியில் ஒங்கோலில் ஸ்டே பண்ணிவிட்டு காலையில் தான் ஹைதராபாத் கிளம்பும். ஆனால் ரொம்ப லேட் ஆகிடுத்துட்டு இப்போயே ரீச் டைம் வந்து எங்களுக்கு எவ்வளோ காட்டுது. ఒంగోలు రీచ్ అవడానికి ఒక 12:30 చూపిస్తుంది. ఇప్పుడు ఇంకా తింటున్నాం కాబట్టి ఆ గ్యాప్లో ఇంకా 1 అయిపోతుంది ఈజీగా. ఇంకా రేపు మార్నింగ్ లెగిసి ఇంకా హైదరాబాద్ అయితే బయలుదేరిపోతాం. ఇంకా మార్నింగ్ ఒక 11 o'clock మేము 10 o'clock బయలుదేరినా ఈవినింగ్ ఒక 4 o'clock అయితే హైదరాబాద్ అయితే రీచ్ అయిపోతాం. ఇదైతే ఫుడ్, ఇది బిర్యానీ, ఫ్రైడ్ రైస్. బయట ఇక్కడ రోడ్డు మీద ఓకేనా. మినిక్ డాబా రెస్టారెంట్లో ఉంది. ఇప్పుడైతే మేము ఒంగోలు అయితే వచ్చాము. నైట్ ఒక 12:30 అయ్యింది ఇప్పుడు టైం. ఇంకా ఒంగోలు అయితే స్టే చేస్తున్నాము. ఇక్కడ నైట్ ట్రిప్లో చూస్తే అంత ఏం లేవు, తక్కువ హోటల్స్ అయితే తక్కువ ఉన్నాయి. ఇంకా సరే డైరెక్ట్గానే చూసి అయితే ఇలా వచ్చాము. ఈ హోటల్ మేక్మే ట్రిప్లో ఉంది, కానీ డైరెక్ట్గా వచ్చినందుకు ఇంకా నార్మల్గా రేట్ అయితే తక్కువ అయింది. మేక్మే ట్రిప్లో ఒక 3,800 అలా ఉంది, కానీ డైరెక్ట్గా వచ్చినందుకు 3,000 రూపీస్ అలా తీసుకుంటున్నారు, ఛార్జ్ చేస్తున్నారు. చూడ రూమ్ చూపిస్తా. ఇదైతే రూమ్. కానీ ఈ ఊర్లో 3,000 అంటే మామూలుగా ఎక్కువే, బాగా ఎక్కువ, మామూలుగా కాదు. ஒங்கோலில் வந்து ஸ்டே பண்ணால் ரூம் எடுத்துட்டோம். ரூம் எடுத்ததில் எங்களுக்கு நம்மளுக்கு என்ன ரூம் கொடுத்துருக்காங்க, டீலக்ஸ் ரூமா இது? டீலக்ஸ் ரூம் தான். டீலக்ஸ் ரூம். அது ஆஃபீஸ் டைம் கூட அவங்க டேபிள் சார்ஜ் కెటిల్ అయితే ఇచ్చారు. కెటిల్ చిన్న మినీ రిఫ్రిజిరేటర్, కబోర్డ్స్. నైట్ మేమైతే ఇంకా ఒంగోలు అయితే స్టే చేసాం కదా, బాగా లేట్ అయిపోయిందని చెప్పి. నిన్న ఒక 12:30 అయిపోయింది ఈజీగా ఒంగోలు రావడానికి. ఇంకా తినేసి ఇంకా ఒంగోలులోనే స్టే చేశాను నైట్ హోటల్. ఆ హోటల్ వీడియో కూడా తీసాను, బాగా ఉంది వీడియో. హోటల్ అయితే బాగుంది, కంఫర్ట్ అని ఒంగోలులో బాగుంది. ఇప్పుడైతే ఇంకా మార్నింగ్ అయితే ఇంకా బయలుదేరాం. మార్నింగ్ అయితే ఒక 10:30, 11 అయింది బయలుదేరేసరికి. మేము 11 అయిపోయింది, 11 దాటేసింది ఈజీగా. ఇంకా మా రీచ్ టైం అయితే 5 o'clock చూపిస్తుంది. ఇంకా రీచ్ అయిన తర్వాత హైదరాబాద్ రీచ్ అయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక ట్రిప్ అయితే ఉంది. అదైతే చూడండి ఏం ట్రిప్ అని. కానీ ఈ ట్రిప్లో ఏంటంటే 3 ఫ్రెండ్స్ అయితే వస్తున్నారు, యాడ్ అవుతారు. అందులో 2 తెలిసి 1 తెలియదు. ఆ ఒకరిని అయితే బాగా బకరాన్ చేసి తీసుకెళ్తాం. ఆల్రెడీ చాలా సార్లు బకరా అయ్యాడు, కానీ ఈసారి కూడా అవుతాడు ఖచ్చితంగా అనుకుంటున్నాం. అయితే మాత్రం బాగుంటది.
కానీ ఆయన బక్కర్ చేసినప్పుడు వాళ్ళ ఎక్స్ప్రెషనే చూడాలి, చూపిస్తా. అయితే మీరు మిస్ అవ్వకండి, చూడండి ఖచ్చితంగా. வீடியோ అయితే కంటిన్యూగా. காலைல ரூம் செக் அவுட் பண்ணிட்டு கிளம்பிட்டோம். டிஃபன் அங்கே ரூம்லேயே சாப்பிட்டோம். இப்போ போயிட்டுருக்கோம், ஹைதராபாத் போயிட்டுருக்கோம். அங்கே வந்துட்டு ஹைதராபாத்தில் 3 ஃப்ரெண்ட்ஸு வேறு ஊர் கேஸ்ட் போகலான்னு இருக்கோம். அதில் 2 ஃப்ரெண்ட்ஸ் தெரியும், ஒரு ஃப்ரெண்டுக்கு தெரியாது எங்கே போகிறோன்னு சொல்லி. அவனை அப்படியே ஏமாற்றி கேஸ்ட் போயிடலான்னு ஒரு பிளானில் இருக்கோம். இப்போ அங்கே ஹைதராபாத் போயிட்டோடனே ஹைதராபாத் போகிற டைம் வந்து ரீச் ஆகிற டைம் வந்து 4:49 காட்டுது, 5 காட்டுது. எப்படியும் நாங்கள் லஞ்ச் இன்னும் சாப்பிடல. லஞ்ச் சாப்பிட்டுட்டு போகிறதுக்கு ஆகிடும், டைம் ஆகிடும். ஒரு 5:30, 6 ஆச்சு ஆகிடும். நம்ம போயிட்டு அங்கே என்ன நடக்குதுன்னு அந்த வீடியோவும் இதில் జాయిన్ பண்ணி பாருங்கள். యాడ్ பண்ணி కంటిన్యూస్గా చూడండి, బాగుంటుంది. మా ఫ్రెండ్ అయితే బక్రా ఎలా చేద్దామని చెప్పి చూద్దాం. ఎందుకంటే మ్యాక్సిమం అని ఎప్పుడు వాడిని బక్రానే చేస్తాం వాడిని. ఈసారి కొంచెం ఎక్స్ట్రాగా ఉంది, అందుకే రియాక్షన్ ఆలోచిస్తుంటే నా నవ్వుతుంది. ఇది రోడ్ అయితే ఇలా ఉంటుంది. ఈ రోడ్ అయితే స్ట్రైట్ రోడ్ కాశీ బ్రహ్మేందర్ ఎక్స్ప్రెస్ వే అని చెప్పేసి ఇక్కడ ఒంగోలు దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ నుంచి వస్తుంది హైదరాబాద్కి రోడ్. ఈ రోడ్డింగ్ స్ట్రైట్ ఇంకా హైదరాబాద్ వెళ్ళిపోతుంది. వ్యూ కూడా బాగుంటుంది మంచిగా ఈ రోడ్ లో. మొత్తం కొండల హిల్స్ బాగా తెలుస్తాయి. ఇంకా రోడ్ అంతా ఇదే, ఇంకా హైదరాబాద్ అవుట్స్కట్స్ వరకు రోడ్ అంతే. ఇంకా స్టార్ట్ అయిన తర్వాత ఇంకా రోడ్ అయితే ఇంకా బాగా పెద్దగా అయిపోతుంది. హైదరాబాద్ అవుట్స్కట్స్ రోడ్ అయితే చాలా పెద్దగా ఉంటుంది, చూపిస్తా. అది సూపర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అందులో మినిమం స్పీడ్ లిమిట్ 120, 140 ఉంటుంది. ప్రజెంట్ మేమైతే ఇంకా తినడానికి అయితే ఆగాము. ఒంగోలు నుంచి బయలుదేరాం కదా, ఇంకా మా హైదరాబాద్కి జస్ట్ ఇంకొక 130 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇంకొకటి టైం అయితే 1:30 అవుతుంది. ఇంకా తినడానికి అయితే ఆగాము ఇక్కడ రోడ్లో. ఇది హోటల్ షణ్ముఖ భోజనము. ఇక్కడ మెయిన్ రోడ్ ఉంది, మెయిన్ రోడ్లో ఉంది. சின்ன ஷாப் தான், ரோட்லேயே டேபிள் போட்டு வச்சுருக்காங்க வாசல்லே. ஷாப்புக்கு வாசல்லே நிறைய ஐட்டம் வச்சுருக்காங்க. வெண்டைக்காய் ஃப்ரை, அவரைக்காய் கிரேவி, பப்பு, இதெல்லாம் எல்லாமே வச்சுருக்காங்க. நல்லா இருக்கான்னு சொல்லிட்டேன். ఓకే, లోపల కూర్చొని అనుకున్నాం, లోపల కూర్చోవచ్చు. కానీ మేమైతే బయట కూర్చున్నాం. బయట మంచిగా బాగుంటుంది, ఈజీగా ఉంటుంది. వాళ్ళైతే లోపలే కూర్చోమన్నారు, కానీ మాకైతే బయట నచ్చింది, అంటే బయట కూర్చున్నాం. சொன்னாங்க வெளில நல்லா ஓப்பன் பிளேஸா நல்லா இருக்குன்னு சொல்லிட்டு நாங்க இங்க பார்த்துட்டோம். భోజనం అయితే ఇప్పుడు చేసాం కదండి. భోజనం అయితే చాలా బాగుంది. హోటల్ అయితే అలా ఉంది, కానీ చూడడానికి మామూలుగా రోడ్డు పక్కకు ఉంది అలా అనుకుంటే మాత్రం ఇంకా మనం ఒక మంచి అలా అనుకునే హోటల్ పక్కన రోడ్డుకు ఉంది అని అనుకుంటే మాత్రం ఇంకా మనం మిస్ అవుతాం టేస్ట్. అది నిజంగా చాలా బాగున్నాయి. ఆ పెట్టిన దోసకాయ పచ్చడి చాలా బాగుంది. ఫుడ్ అయితే దోసకాయ పచ్చడి, ఆవకాయ పచ్చడి, మళ్ళీనేమో ఆకుకూర పప్పు చాలా ఉన్నాయి. మంచి అన్ని అంటే ప్రతి ఒక్కటి చాలా బాగుంది, చాలా బాగా చేశారు. పెరుగు అయితే ఇంకా హైలైట్. మంచి గేదె పాలు పెరుగు అయితే అలా ఉంటుంది. అదే గేదె పాలు పెరుగు మంచిగా చాలా బాగుంది. చాలా పెరుగు అయితే చాలా టేస్ట్గా ఉంది. మీరు ఏం తిన్నా పెరుగు మాత్రం తినేయండి, అక్కడ చాలా బాగుంది. ఇంకా మనకి హైదరాబాద్ అయితే వెళ్ళిపోతాం, ఇంకా రీచ్ అయిపోతాం. నెక్స్ట్ టీకి ఆపుతాను, లేకపోతే డైరెక్ట్ హైదరాబాద్. ఇంకా మధ్యలో ఇప్పుడు హైదరాబాద్ అయితే ఇంకొచ్చేసాము. టైం అయితే 5:20 అయింది. ఇప్పుడైతే వచ్చేసాం హైదరాబాద్కి. ఇంకా వెళ్ళి మేము ఇంకా రూమ్ అయితే చూడాలి. వెళ్ళి రూమ్ ఆల్రెడీ ఒకటి చూసించాము డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా రూమ్ ఎలా ఉందో చూసి ఇంకా అది అందులో స్టే చేస్తాం ఈరోజు నైట్ అయితే. ரூம் நல்லா இருந்துச்சுன்னா அதை எடுத்துப்போம். அந்த ஒரு ரூம் ஆல்ரெடி பார்த்துட்டோம், அது ஓகே நல்லா இருக்குன்னு நேராக பார்த்துட்டு இங்கே அதில் அங்கேயே ஸ்டே பண்ணிவிட்டோம். இன்றைக்கி நைட் மட்டும் ஹைதராபாத் இது வந்துட்டோம் மொத்தத்தில் ஃபுல்லாக. நாளைக்கு வேறு ட்ரிப் ஸ்டார்ட் பண்ணுவோம். என்ன ட்ரிப்புன்னு சொல்லி பாருங்கள்.
హైదరాబాద్ వచ్చాము. ఇప్పుడు అయితే గచ్చిబౌలి ఏరియా ఇది. గచ్చిబౌలి అంటే మొత్తం ఐటీ ఏరియా. మనకి సోళినల్లూరు అలాగా అలా ఉంది. ఇక్కడ గచ్చిబౌలి, ఆ హైటెక్ సిటీ మొత్తం ఐటీ కారిడార్. బిల్డింగ్స్ అయితే ఇంకా బాగా డెవలప్ అయితే చేసుకున్నారు. హైదరాబాద్ అయితే చాలా బాగా డెవలప్ అయిపోతుంది. ஈவினிங்கே வந்துட்டோம். ஆனால் ரூம் வந்துட்டு காட்ட முடியல. ஏன்னா ஈவினிங் கொஞ்சம் பிஸியாக இருந்துட்டு அப்படியே வெளில சாப்பிட போயிட்டோம். எனக்கு வந்துட்டு ஹைதராபாத்தில் செக்இன் பண்ண ரூம் இருந்தாங்க. பேர் வந்துட்டு வஞ்சு. ఇదైతే హాల్. ఇది ఇంకా మొత్తం కామన్ హాల్. ఇంకా 3 రూమ్స్ అయితే ఉన్నాయి నార్మల్గా అయితే. 3 రూమ్స్లో ఒక ప్రీమియం, డీలక్స్, నార్మల్ స్టాండర్డ్ అలా ఉన్నాయి. ఇప్పుడు మేమైతే డీలక్స్ చూసుకున్నాము. మొత్తం ఇది కిచెన్ ఏరియా. ఇక్కడ మళ్ళీ సైడ్లో వాషింగ్ మిషన్ కూడా ఉంటుంది. వాషింగ్ మిషన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఇదైతే కానీ చాలా బాగుంటుంది. సూపర్ ఉంది ఇల్లు మొత్తం. కంఫర్ట్. డైనింగ్ హాల్లో బాల్కనీ ఉంది. కామన్ ఏరియా ఇది. ఇదేమో నార్మల్ డీలక్స్ రూమ్. ఇది ఇప్పుడు ఒకటే ఫ్యామిలీ ఒక 3 ఫ్యామిలీస్ వచ్చి ఇలా తీసుకున్నారు ఇంకో ఇదైతే ఇంకా సూపర్ ఉంటుంది. ఇంకా మీదే మీ ఫ్యామిలీదే మొత్తం 3 రూమ్స్, హాల్, కిచెన్ అన్నీ, కబోర్డ్, మొత్తం గ్లాస్, మిర్రర్, ఇంకా కెటిల్ ఇవన్నీ. మళ్ళీ ఇది ఒక బాల్కనీ. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు, హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా సేమ్ ఇదే తీసుకున్నాము. ఎందుకంటే మాకు ఇది బాగా సెట్ అయిపోయింది. బాగా దగ్గరగా ఉంది. నియర్ బై ఏరియా. మళ్ళీ మేము ఫ్రెండ్స్ అయ్యి రావడానికి ఈజీగా ఉంటుంది. మళ్ళీ లాస్ట్ టైం అయితే ప్రీమియం రూమ్ తీసుకున్నాం. ఇదేమో డీలక్స్ తీసుకున్నాం. లాస్ట్ టైం ఒక 3 డేస్లో స్పెండ్ చేసాం. మేము 3 డేస్ స్టే చేసాము. ఈసారి ఓన్లీ ఒక రోజుకే. అందుకే ఇంకా డీలక్స్ అయితే తీసుకున్నాము. ఇది ప్రీమియం. లాస్ట్ టైం అయితే ఇది తీసుకున్నాం ప్రీమియం రూమ్. అది అలా ఆల్రెడీ గెస్ట్ ఉన్నారు. అంత ఇంకా మన అంతగా డిస్టర్బెన్స్ చేయలే, వదిలేస్తాం. ఎవరన్నా హైదరాబాద్లో రూమ్స్ కావాలనుకుంటే ఇలా ఇది డైరెక్ట్గా మేమైతే ఆన్లైన్లో బుక్ చేయలేదు. డైరెక్ట్గా అయితే వచ్చి తీసుకున్నాం. నేను లాస్ట్ టైం కూడా డైరెక్ట్గా ఫోన్ చేసి వచ్చి తీసుకున్నాం కాబట్టి లాస్ట్ టైం కూడా డైరెక్ట్గా వచ్చి తీసుకున్నాం. అందుకే ఈసారి కూడా మళ్ళీ ఫోన్ చేసి ఈ రూమ్ కావాలని చెప్పేసి చెప్తాను. ఇంకా అలాగే. కానీ డిస్కౌంట్ అయితే బాగా చేస్తాడు. మంచిగా డిస్కౌంట్ బాగా ఇచ్చారు. இது 1 ஜூப்ளி புக் பண்ணணும்னா மேக் மை ட்ரிப்ளே காட்டும். 1 ஜூப்ளி ஹில்ஸ் ஏரியா. அந்த மாதிரி வந்துட்டு நீங்கள் டேரெக்டாக கேட்டாலும் கொடுத்துக்குவாங்க. எங்களுக்கு சார்ஜ் பண்ண காஸ்ட் வந்து டீலக்ஸ் రూమ్కి 4000. మేక్ మై ట్రిప్లో కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది. ఇక్కడ మనం డైరెక్ట్గా వచ్చాం కాబట్టి మనకు కొంచెం తక్కువ చేసి మళ్ళీ ఎక్స్ట్రా బెడ్తో కలిపి 4000 తీసుకున్నారు. ఎక్స్ట్రా మ్యాటర్స్. అంటే చాలామంది ఎవరికైనా కావాలన్నా డైరెక్ట్గా జూబ్లీ హిల్స్లో అయితే ఇది హైదరాబాద్లో ఇది మంచి స్టే చేయొచ్చు. అన్ని దగ్గర నియర్ బై. ఇక్కడ నుంచి చార్మినార్ పక్కన, గోల్కొండ పక్కన, కేవీఆర్ పార్క్ పక్కన, హైటెక్ సిటీ, అన్ని బిర్లా మందిర్ అన్నీ ఇక్కడ నుంచి చాలా దగ్గర. అంటే 8-9 కిలోమీటర్స్ సరౌండింగ్లో అన్నీ ఉంటాయి. ఇదైతే ట్రాఫిక్ అంతేముండదు, ఈజీగా ఉంటుంది. ఏ ప్లేస్కి ఎలా తిరగాలన్నా సరే ఇది మంచి ప్లేస్. ఇదైతే ఇక సెంటర్ ప్లేస్. ఫిలిం నగర్, జూబ్లీ హిల్స్ అంటే సెంటర్ ప్లేస్. ఏ ప్లేస్ కన్నా ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. ట్రాఫిక్ కూడా అంతేముండదు. నెక్స్ట్ టైం ఎవరైనా వచ్చినప్పుడు అయితే బుక్ చేసుకోండి. చాలా బాగుంటుంది.